రెగ్యులర్‌గా 10 సంవత్సరాలు నుంచి వస్తున్నాను ఇక్కడికి. ఒక 5 సార్లు మాత్రం ఆ యొక్క కిరణాలు నేను చూడగలిగాను నా కంటితో. ఆ కిరణాలు పడి స్వామి మీద దిగి వెళ్ళిపోయేటప్పుడు అద్భుతమైన అనుభూతి. అది మాటలతో మేము ఎప్పుడు చెప్పలేము అది. అది చూసిన వాళ్ళకే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అక్టోబరు 1, 2 తారీఖుల్లో కిరణాలు పడతాయి. అప్పుడు ఖచ్చితంగా స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని అందరూ కూడా భక్తుల యొక్క ఆ యొక్క స్వామికి యొక్క మనస్ఫూర్తిగా చెల్లి చేసుకొని ఆమె యొక్క స్వామి యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే గత 40 సంవత్సరాల నుంచి ఎప్పుడు వద్దాం వద్దాం అంటే ఈ భగవంతుడు నన్ను అనుగ్రహించలేదు, రాలేకపోయాం. ఈసారి వచ్చాం, మొన్న 3 రోజుల నుంచి వచ్చాం ఇక్కడ. కానీ 3 రోజుల నుంచి కూడా మనకు ఈ వాతావరణం సహించక భగవంతుడు సూర్యబాబు రాలేదు, సూర్యకిరణాలు కనపడలేదు. కనపడిపోయినా బాగానే దర్శనాలు బాగున్నాయి. ఇక్కడ క్రమశిక్షణ ఈ టెంపుల్ వల్ల అంతా చాలా బాగా చేస్తున్నాడు. సూర్యకిరణాలు పడతాయేమో అనుకుని తీరా చూస్తే మనకి ఇవాళ అవకాశం రాలేదు. అందుకే చూద్దామని అంటే ఎంత ఆస్తో వస్తే మాకు దొరకలేదు. సూర్యకిరణం చూడడానికి వచ్చాము, మబ్బుల కారణంగా రాలేదు, కొంచెం బాధలో ఉన్నాం అంతే. ఈరోజు పెసలు అనుకుని వచ్చాము, మరీ చీకటిలో వేసి కిరణాలు రాలేదు. ఇదే మొదటిసారి అండి రావడం. పాపను తీసుకుని ఆరోగ్యం బాగాలేదని ఇది మొక్కు చెల్లించుకుందామని వచ్చాము. సూర్యకిరణాలు పడతాయన్నారు, కానీ ఆ అదృష్టం మాకు దక్కలేదు ఈరోజు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రాచీనంగా పడుతున్న ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల సందర్భంగా సూర్య కిరణాలు స్వామివారికి మార్చి 9, 10 అట్లాగే అక్టోబర్ 1, 2 తేదీల్లో సూర్యనారాయణ స్వామివారి పాదాల చెంత ఈ సూర్యకిరణాలు 300 అడుగుల దూరంలో ఉన్న ఆ గోపురం మధ్యలోంచి వచ్చి స్వామివారి పాదాల మీద తాకడం ఆనవాయితీగా ఉంది. సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఈ మబ్బులు ఇవన్నీ కూడా ఉంటాయి, మేఘావృతంగా ఉంటుంది. తర్వాత మంచు పడుతున్నది బాగా. దాని నుంచి ఇప్పుడు ఈ సూర్యకిరణాలు పడలేదు. ఇవాళ 9 గంటలకు సూర్యుడు మనకు కనబడతాడు, అది మనకి చెప్తుంది. అట్లాగే ప్రతి రోజు కూడా మేఘావృతంగా ఉంది కాబట్టి ఈ 9, 10 మార్చి 9, 10 తారీఖుల్లో సూర్యకిరణాలు పడలేదు. అలాగే మళ్ళీ కూడా మనకి అక్టోబర్ 1, 2 తేదీల్లో పడడానికి అవకాశం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇది గమనించి ఆ రోజుల్లో కూడా స్వామివారి దర్శనం చేసుకొని తరించాలని కోరుతున్నాం.